చిన్నదో పెద్దదో మనకంటూ ఒక ఇల్లు ఉండాలన్నది ప్రతి ఒక్క సామాన్యుడి కల. అయితే ఈ మధ్య కాలంలో అసలు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక చిన్న ఫ్లాట్ 2 BHK కొనాలన్నా సరే లక్షలతో కూడుకున్న పని. ఒక 60 నుంచి 80 లక్షల్లో పాత అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ కూడా రావట్లేదు. కానీ ఈ రోజు నేను వచ్చిన ప్రాజెక్ట్ డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ స్టార్టింగ్ ఫ్రమ్ జస్ట్ 79 lakhs. 79 lakhs లో డూప్లెక్స్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లా ఇస్తున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. నేను ప్రెసెంట్ హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే గట్కేసర్ దాటిన తర్వాత ఔషాపూర్ లొకేషన్ లో ఉన్నాను. మనకి మెయిన్ రోడ్ లో చైతన్య కళాశాల ఉంటుంది. దానికి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్, ఇన్ఫాక్ట్ హైవే నుంచి 200 meters డిస్టెన్స్ లో ఈ లగ్జూరియస్ విల్లా కమ్యూనిటీ ఉంది. ఈ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసరికి ఎకో O2 జోన్ విల్లాస్. ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. బట్ నా మాటల్లో కాదు, ఈ ఒక్క ప్రాజెక్ట్ చైర్మన్ శివ గణేష్ గారిని కలిసి వివరంగా డీటెయిల్స్ అన్ని తీసుకుందాం. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు జయా టీవీ. సార్ ఫస్ట్లీ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన క్వశ్చన్, ఈ యొక్క ప్రాజెక్ట్ కి ఎకో O2 జోన్ అని పెట్టారు. సో సంథింగ్ ఇస్ డిఫరెంట్ దేర్. ఏంటి సార్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు హైదరాబాద్ ఉన్నటువంటి కండిషన్ కి వీఆర్ ఎంజాయింగ్ ద లగ్జరీ అండ్ ఎమ్యూనిటీస్. మన సిటీ ఎమ్యూనిటీస్ అన్ని మీకు తెలుసు కదా, సివిక్ ఎమ్యూనిటీస్ ఎలా ఉంటాయో. సో అవన్నీ కావాలంటే సిటీలో ఉండదు తప్పదు, ఆ పొల్యూషన్ కూడా బేర్ చేయక తప్పదు. అలాంగ్ విత్ ఆల్ లగ్జరీ ఎమ్యూనిటీస్, పొల్యూషన్ లేకుండా ఆక్సిజన్ జోన్ లో నివసిస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తోటి డిజైన్ చేయడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్. సో ముఖ్యంగా దానికోసం అని చెప్పేసి ఏం చేస్తున్నామంటే ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్స్ ఒక 50 types ప్లాంట్స్ తీసుకొని ఒక 10,000 పైన మొక్కలు ఇంప్లాంట్ చేసి సో ఒక ఆక్సిజన్ జోన్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక ఐడియా. సో దానికోసం అని చెప్పి దీనికి ఆక్సిజన్ జోన్ కాబట్టి O2 జోన్ అని పేరు పెట్టాము. సో ఎక్కువ O2 జోన్ విల్లాస్ అనే పేరు అందువల్ల వచ్చింది. ఇక్కడ O2 జోన్ అని పెట్టడం ఒక క్యూరియస్ పాయింట్ అయితే, నెక్స్ట్ 79 lakhs లోనే ఒక మినిమం డూప్లెక్స్ విల్లా అన్నది సంథింగ్ ఇస్ ఫిషీ సార్. ఇది అర్థం అవ్వలేదు, దీన్ని మీరు డీకోడ్ చేయాలి. ఈ 79 lakhs విల్లా అనేది ఏంటంటే వాలంటరీగా మేమే ప్రాఫిట్ ఓరియంటెడ్ కాకుండా ప్రమోషనల్ ఆఫర్ కింద కొన్ని విల్లాలకు మాత్రమే ఈ విధంగా ఇస్తున్నామండి. కొన్ని విల్లాలు ఓకే లెట్ us సాక్రిఫైస్ వితౌట్ ప్రాఫిట్ చేద్దాం అనే ఉద్దేశంతో కొన్ని విల్లాల వరకు ఈ విధంగా ఆఫర్ ఇస్తున్నాం. సో ఇక్కడ సాక్రిఫైస్ అన్న వర్డ్ అన్నది అగైన్ ఐ హ్యావ్ టు పుట్ ఎ క్వశ్చన్ ఇక్కడ. ఎందు గురించి అని అంటే, మీరు యూఆర్ ఇన్ టు బిజినెస్. మామూలుగా సిటీలో ఒక 2 BHK ఫ్లాట్ మనకి ఇవాళ రేపుల్లో బ్రాండ్ న్యూ తీసుకుంటే 80 to 1 CR పడుతుంది. అలాంటిది 79 lakhs లో ల్యాండ్ ప్లస్ కన్స్ట్రక్షన్ ఎలా మీరు ఇవ్వగలుగుతున్నారు అన్నది కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. షూర్ మేడం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మాది 79 lakhs విల్లా అనేది స్టార్టింగ్ విల్లా మేడం. మా దగ్గర 79 lakhs నుంచి 1.8 CR వరకు కూడా విల్లాస్ ఉన్నాయి. ఆ ల్యాండ్ సైజ్ ఏరియాని బట్టి, విల్లా సైజ్ ని బట్టి ప్రైసెస్ ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి 79 lakhs అనేది స్టార్టింగ్ రేంజ్. ఈ 79 lakhs విల్లా అనేది ప్రమోషనల్ ఆఫర్ కింద ఇస్తున్నామని చెప్పాను కదా ఇందాక. ఇచ్చేటువంటి ఇప్పుడు మన ప్లాట్ సైజ్, విల్లా సైజ్ ఏదైతే ఇస్తున్నామో మేము ప్రాఫిట్ లేకుండా చేస్తున్నాం కాబట్టి ది బెస్ట్ రాక్ బాటమ్ ప్రైస్ కస్టమర్ కి ఆఫర్ చేస్తున్నాం కాబట్టి దే కాంట్ గెట్ ఎనీవేర్ లైక్ దిస్. దట్ ఐ కెన్ అష్యూర్. ఈ 79 lakhs లో ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో ఎంత కన్స్ట్రక్షన్స్ లో ఇస్తున్నారు మీరు? ఇది 79 lakhs విల్లా అనేది 115 square yard అండి. 115 1203 SFT డూప్లెక్స్ విల్లా ఇది. సో ఇది స్టార్టింగ్ రేంజ్. కమింగ్ టు O2 జోన్ విల్లాస్ ఎక్స్క్లూజివ్ గా ఇది ఎంత ఎక్స్టెంట్ లో ఉంది? ఇందులో ఎన్ని విల్లాస్ రాబోతున్నాయి? ఇస్ ఇట్ ఓన్లీ ఆ విల్లా ప్రాజెక్ట్ లేదా ఇందులో ఓపెన్ ప్లాట్స్ కూడా ఏమైనా ఉన్నాయా? ఇది వచ్చేసరికి 6 acres ప్రాజెక్ట్ అండి. ఇందులో ఓపెన్ ప్లాట్స్ ఏం లేవు. హ్యావ్ ఓపెన్ ప్లాట్స్ టు ది 100 feet మెయిన్ రోడ్ ఒక 4 plots ఉన్నాయి. అది మన కమ్యూనిటీలోకి రాదు అది. సో ఈ కమ్యూనిటీలో అయితే మాత్రం ఓపెన్ ప్లాట్స్ సేల్స్ ఏం లేవు, అన్ని విల్లాసే. అయితే ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే, నేను ఏది కూడా కట్టి అమ్మట్లేదండి. ఇక్కడ మేము ఇస్తుంది ఏంటంటే కస్టమైజేషన్ ఇస్తున్నాం. అంటే ఇక్కడ మేము ఏం చేస్తామంటే మొత్తం ఫుల్ డెవలప్మెంట్ చేసేసి ప్లాట్స్ పెట్టాము, కస్టమర్ని ఇన్వైట్ చేస్తున్నాము.
మీరు విల్లా మీది ప్లాట్ మాదని చెప్తున్నాము. అంటే ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్ హౌస్ ప్లాన్ ఉంటుంది. మేమేదో కట్టేసేసి మేము అది అమ్మాలంటే వాళ్ళకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. వాళ్ళకి మీకు ఏం కావాలో చెప్పండి, ప్రతి ఒక్కరికి డ్రీమ్ హౌస్ ప్లాన్ ఉంటుంది. మీకు ఎలా కావాలో చెప్పండి, అలా కట్టిస్తామని చెప్పేసి. కానీ ఎలివేషన్ మాత్రం అందరికి ఒకటేలా ఉండాలి, ఎందుకంటే ఇది కమ్యూనిటీ లాగా కనపడాలి కాబట్టి. కమ్యూనిటీ మెయింటైన్ చేస్తున్నాము, ప్లస్ వాళ్ళ కోరిక కూడా తీరుస్తున్నాం. వాళ్ళకి ఎలా కావాలో అలా కట్టిస్తున్నాం కాబట్టి కస్టమైజేషన్ ఇస్తున్నాం కాబట్టి ఆన్ ఆర్డర్ ప్రీ బుకింగ్ మేము విల్లా కట్టిస్తున్నాం, మేము కట్టేసామట్లేదు. అంటే ఇక్కడ దాదాపుగా ఎన్ని విల్లాస్ వస్తున్నాయి అన్నారు సార్? మొత్తం 87 విల్లాస్ వస్తాయి. 87 విల్లాస్. సో ఇప్పుడు నేను ప్లాట్ బుక్ చేసుకున్నాను అనుకోండి, నాకు డూప్లెక్స్ కావాలంటే డూప్లెక్స్, ట్రిప్లెక్స్ అంటే ట్రిప్లెక్స్. ఇంటర్నల్ గా ఎంత ఎస్ఎఫ్టీ ఉండాలి, ఎలాంటి రూమ్స్ ఉండాలి, ఎంత ఎస్ఎఫ్టీ లో ఉండాలి అన్నది నా డిసిషన్. బిల్డింగ్ సైజ్ కూడా మీ ఇష్టం అండి. ఇప్పుడు బిల్డింగ్ సైజ్ కూడా ఏంటంటే డూప్లెక్సా ట్రిప్లెక్సా సైజ్ కూడా ఏరియా కావాలి, ప్లాట్ సైజు మీ ఇష్టం, బిల్డింగ్ సైజ్ కూడా మీ ఇష్టం, ఎలివేషన్ మీ ఇష్టం. ఎలివేషన్ మాత్రం మాది. అంటే ఎందుకంటే అంత టోటల్ కమ్యూనిటీ ఒకేలా కనపడాలి కాబట్టి. సో ఎలివేషన్ ఒక్కటి మేము కాంప్రమైజ్ అవ్వం. ఇందులో ఎలాంటి పర్మిషన్స్ తో మీరు కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు, ఇందులో ఎలాంటి ఎమ్యూనిటీస్ అండ్ డెవలప్మెంట్స్ ఇందులో ఉండే బయర్స్ కి ఇవ్వబోతున్నారు? సో ఇది వచ్చేసరికి యాజ్ యూజువల్ హెచ్ఎండి అప్రూవ్డ్ అండ్ రేరా అప్రూవ్డ్, మోర్ ఓవర్ ఆల్ బ్యాంక్స్ అప్రూవ్డ్ అండి. తర్వాత వచ్చేసరికి మీకు ఎమ్యూనిటీస్ అంటే దాని గురించి చాలా ఉందండి చెప్పాలంటే. మనకి ముఖ్యంగా ఇప్పుడు జనరల్ గా ఎవరికైనా సరే లగ్జరీ కావాలి, దానికోసం బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ ఇస్తున్నాము, స్టార్ క్లాస్ క్లబ్ హౌస్. తర్వాత పైన ఇన్ఫినిట్ పూల్ ఇస్తున్నాము, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము. ఇక అన్ని బ్యాంక్వెట్ హాల్, ఏసీ జిమ్, ఇండోర్ గేమ్స్, తర్వాత యోగా హాల్, ఇట్లా డిఫరెంట్ అన్ని కావాల్సిన లగ్జరీ ఎమ్యూనిటీస్ తోటి క్లబ్ హౌస్ ఇస్తున్నాము. అది కాకుండా బయట దొరకంది మా దగ్గర దొరికేది ఏంటంటే హెల్త్ ఎమ్యూనిటీస్ అండి. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ మేము డెరైవ్ అయ్యింది ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ సిటీలో నివసించేదానికి ఇక్కడ నివసించేదానికి ఒక 10 years లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ ఉండాలనే ఉద్దేశంతో మేము ఆ పాయింట్ ని మైండ్ లో పెట్టుకొని మేము డిజైన్ చేయడం జరిగింది. సో ఆక్సిజన్ జోన్ కూడా ఆ నేమ్ పెట్టడం కూడా కారణం అదే. ఆల్ టుగెదర్ రఫ్లీ ఎన్ని ఎమ్యూనిటీస్ ఇవ్వబోతున్నారు సార్, ఎన్ని ఫిగర్? సో 24 ఎమ్యూనిటీస్ హెల్త్ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి. సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. అంటే నేను చెప్పడం కాదు, ఇఫ్ యూ కెన్ విజిట్ దిస్ సైట్, మా సైటే మీకు అన్ని కూడా కన్వే చేస్తుంది. యూ కెన్ సీ అండ్ బిలీవ్. కమింగ్ టు ఇందులో మీరు ఎలాంటి మెటీరియల్స్ యూస్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ క్వాలిటీ వాడుతున్నారు, ప్లస్ మీరు కన్స్ట్రక్షన్స్ వాడుతుంది బ్రిక్కా లేకపోతే సిమెంట్ బ్రిక్కా, దీని గురించి కూడా కొంచెం వివరంగా. సో ఇక్కడ ఏంటంటే మేడం, మీకు అవుటర్ వాల్స్ అన్ని కూడాను సిమెంట్ బ్రిక్స్ అండి, ఇన్నర్ వాల్స్ అన్ని కూడాను రెడ్ బ్రిక్స్ తోటి చేస్తున్నాము. మన హైదరాబాద్ క్లైమేట్ కి ఎలా అయితే బాగుంటుందో అలా చేస్తున్నాం. క్వాలిటీ విషయంలో మాత్రం 100% మీకు 100కి ఒక 1% ఎక్కువే చెప్పుకోవచ్చు. 101% మీకు ది బెస్ట్ ఇస్తున్నాం. ఎందుకంటే వాలంటరీగా మేమే ఈ ప్రాజెక్ట్ ఒక మోడల్ టౌన్షిప్ చేయాలి, మా కెరీర్ కి ఉపయోగపడాలని చేస్తున్నాం అండి. ప్రాఫిట్ ఓరియంటెడ్ గా చూడట్లేదు. నేను ప్రేక్షకులకు కూడా నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే కట్టిన ఇల్లు కొనొద్దండి. అంటే ఎందుకంటే అది మీ ఇష్టం, కానీ ఏంటంటే నా అడ్వైజ్ ఏంటంటే మీరు దగ్గరుండి ఇల్లు కట్టించుకోవడం మంచిది. లేకపోతే ఇట్లాంటి అవకాశం ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళు మీకు దొరికినప్పుడు 1 year టైం పోతే పోయింది. ఆ 1 year టైం లోపల మీరు ఒక సాటిస్ఫాక్షన్ తోటి మీరు ఇంట్లోకి వెళ్తారు. సో రేపు గృహప్రవేశం చేసేటప్పుడు దగ్గరుండి ఇల్లు కట్టించుకున్న ఒక సంతోషం ఉంటుంది. అంటే మీరు విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ ఫీచర్స్ ఇస్తున్నప్పటికీ స్టిల్ నేను సొంతంగా నిలబడి నా సొంత ఇల్లు ఎలా కట్టించుకుంటానో ఆ ఫీల్ మిస్ అవ్వకుండా మీరు మాకు ప్రజెంట్ చేస్తున్నారు. అవునండి. ఇక్కడ ఏంటంటే జనరల్ గా అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత ఆ అగ్రిమెంట్ ప్రకారం 1% డీవియేషన్ లేకుండా యాజ్ ఇట్ ఈస్ గా ఇల్లు కట్టించాలి అంటే అది నాకు తెలిసి చాలా తక్కువ మంది చేస్తుంటారు. ఎందుకంటే కస్టమర్స్ రారు కాబట్టి, చూడరు కాబట్టి, ఎక్కడో అక్కడ ఏదో ఒక మతలబ్ చేస్తారు. కానీ మా దగ్గర ఆ అవకాశం లేకుండా, అంటే మీరు కూడా మీరు చేయరా అనే క్వశ్చన్ రావచ్చు. మేము ఎలా చేస్తున్నాం అంటే ప్రతి ఒక్కటి A to Z ప్రూవ్ చేస్తున్నాం. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ప్రతి రోజు ఏం పని నడుస్తుంది, ఏ మెటీరియల్ వాడుతున్నాం, అగ్రిమెంట్ లో ఏం రాసాం, సో 1% డీవియేషన్ కూడా లేకుండా ఎలా చేస్తున్నాం, ప్రతి ఒక్కటి ప్రూవ్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం అండి. ఏ నిమిషంలో కస్టమర్ డౌట్ వచ్చిన పని ఆపొచ్చు, వచ్చి చెక్ చేసుకోవచ్చు, ఎవరిని తీసుకొచ్చానో చెక్ చేసుకోవచ్చు. సో మా దగ్గర ఉన్నటువంటి మెయిన్ ఫ్రంట్ ఫీచర్ ఏంటంటే బయటికి మీకు ఇక్కడ బిల్డింగ్ పూర్తయిన తర్వాత మేము ఒక బ్లూ ప్రింట్ ఇస్తాము. ఎలా ఉంటదంటే అది ఒక మాన్యువల్ ఇస్తాము. ఎక్కడెక్కడ ఏమేమి వాడాం, ఏ గేజ్ వాడాం, ఏ క్వాలిటీ వాడాం, ఎక్కడెక్కడ ఏమేమి బిల్డింగ్ ఏ విధంగా కట్టాం అనే దానికి ఒక బ్లూ ప్రింట్ ఇచ్చేస్తాం. రేపు ఏమైందంటే ఫ్యూచర్ లో వాళ్ళు ఏదైనా రిపేర్ ఉన్నా, ఏదైనా వర్క్ చేసుకోవాలనుకున్నా ఆ మాన్యువల్ టెక్నీషియన్ ముందు పడేస్తే ఆయన అదంతా చదువుకొని వర్క్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఈ విధంగా ఫెసిలిటీ, ఈ విధమైన ప్రొవిజన్ ఎవరండి
ఫారిన్ కంట్రీస్ లో ఉంది ఇది. మన ఇండియాలో కూడా చాలా తక్కువ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ ఇస్తున్నారు. సో మేము ఎందుకు ఇస్తున్నామంటే మేము ఏ 1% డీవియేషన్ చేసే ఉద్దేశం మాకు లేదు కాబట్టి, చెప్పినట్టుగా యాస్టీజ్ చేస్తాం కాబట్టి సో జెన్యున్ గా ఇది ఇచ్చేస్తున్నాము. దానివల్ల కస్టమర్లకు చాలా ఉపయోగపడుతుంది అది. సో నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏంటంటే వాళ్ళు ఆ బిల్డింగ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలో, దాన్ని ఎలా రేపు ఏదైనా వాళ్ళు ఏదైనా అడిషనల్ వర్క్ చేసుకోవాలనుకున్నా కూడా ఆ మాన్యువల్ వాడుకుంటూ, ఆ బ్లూ ప్రింట్ వాడుకుంటూ, వాళ్ళ ఇంట్లో లేకపోయినా కూడా ఈవెన్ టెక్నీషియన్ వర్క్ చేసుకుని వెళ్ళిపోతాడండి. సో ఆ విధంగా ప్రొవిజన్ ఇస్తున్నాము. ఇప్పుడు నేను విల్లా బుక్ చేసుకున్నాను అనుకోండి, ఇది ఎంత టైంలో మీరు మాకు డెలివరీ చేస్తారు? 1 year టైం అనేది మినిమం మేడం. ఒక 1 year టైం మాది కాదనుకుంటే ది బెస్ట్ హౌస్ దే కెన్ గెట్ హియర్. సార్ మీరు అన్ని చాలా డీటెయిల్ గా చెప్పారు. ఇప్పుడు క్రూషియల్ క్వశ్చన్, ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి, దీని కనెక్టివిటీస్ ఏంటి? ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి గట్కేసర్ దాటిన తర్వాత బిఫోర్ రావుషాపూర్, ఈ ప్రాజెక్ట్ కి బోత్ సైడ్స్ రోడ్స్ ఉన్నాయి. సపోజ్ హైవే కి వాకబుల్ డిస్టెన్స్ లో వెనక వైపు నుంచి రోడ్ ఉంది, ఫ్రంట్ వైపు నుంచి 100 feet రోడ్ ఉంది మనకి ఒక 1/2 kilometer డిస్టెన్స్ లో. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 5 minutes డ్రైవ్, హైవే పక్క నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్ అండ్ పక్కనే MMTS స్టేషన్ వస్తుంది, అంకుషాపూర్ స్టేషన్. గట్కేసర్ వరకు ఆల్రెడీ MMTS రన్ అవుతున్నాయి. ఆ స్టేషన్ కూడా, రైల్వే స్టేషన్ కూడా ఒక 5 minutes అవే. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ నుంచి రెగ్యులర్ గా వెళ్తూ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఎయిమ్స్ యూనివర్సిటీ ఒకటి ఇప్పుడు తయారవుతుందండి మన సైడ్ దాటిన తర్వాత ముందుకెళ్ళాక. అది ఓపెన్ అయిందంటే ఇక ఈ రోడ్డు విపరీతమైన క్యాబ్స్, ఆటోస్ తిరుగుతూ ఉంటాయి, ఎందుకంటే ఇంటర్నేషనల్, నేషనల్ పేషెంట్స్ వస్తారు కాబట్టి. సార్ లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, యాజ్ ఎ ఇన్వెస్టర్ ఇక్కడ నేను ఇల్లు ఉండడానికి కొనుక్కున్నా లేదా ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ లో కొనుక్కున్నా ఎలాంటి అప్రిసియేషన్ నేను చూడబోతాను అండ్ ఎంత టైం లో చూడబోతాను? మీ అనాలిసిస్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి. ఇక్కడ ప్రజెంట్ మేము అపార్ట్మెంట్ రేట్ లో విల్లా ఇస్తున్నాం అండి. రేపు ఫ్యూచర్ లో ఏమైందంటే, మీరు ఆల్రెడీ హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ లో మనం విట్నెస్ చేసాము. రేపు ఫ్యూచర్ లో ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత ఇదే ఏరియాలో మనకి ఇప్పుడు ఏదైతే మేము అపార్ట్మెంట్ బడ్జెట్ లో ఇక్కడ విల్లా ఇస్తున్నామో, ఈ బడ్జెట్ లో రేపు ఇదే బడ్జెట్ లో అపార్ట్మెంట్స్ అమ్ముతారు. ఇక్కడ ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. అప్పుడు కొందామంటే ఈ విల్లా బడ్జెట్ లో రేపు అపార్ట్మెంట్ కొనాల్సి వస్తుంది. ఈ విల్లాలు 3-4 కోట్లు, 5 కోట్లు వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి హైదరాబాద్ చుట్టూ. మీ ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఉపయోగించుకునే వాళ్ళు ఆల్రెడీ ఎంతో మంది మనం చూస్తున్నాం. చాలా మంది నోట వింటుంటాం, తక్కువ రేట్లో ఉన్నప్పుడు మేము చూసాం, అప్పుడు ఎంత రేట్ ఉందో అంత రేట్ ఉందని చెప్పి చాలా మంది నోట వింటుంటాం. అదే విధంగా రేపు ఈ లొకేషన్ గురించి, ఈ ప్రాజెక్ట్ గురించి కూడా ఇదే విధంగా వింటారు. తక్కువ బడ్జెట్ లో మనకి ఇప్పుడు రీజనబుల్ బడ్జెట్ లో అపార్ట్మెంట్ బడ్జెట్ లోనే మనకు విల్లా ఇస్తున్నాం కాబట్టి తప్పకుండా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్రిషియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఇక్కడ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ అండి. అంటే మనకి ఇప్పుడు ఎయిమ్స్ యూనివర్సిటీ ఓపెన్ అయిందంటే ఆల్రెడీ గట్కేసర్ వరకు సిటీ వచ్చేసింది. మా సైట్ దాటిన తర్వాత బీబీ నగర్ దగ్గర ఎయిమ్స్ యూనివర్సిటీ తయారవుతుంది, ఆల్మోస్ట్ తయారైంది. నెక్స్ట్ ఇయర్ ఓపెన్ కూడా అవుతుంది. అది ఓపెన్ అయిందంటే మీకు అందులో 4,000 మంది డాక్టర్లు వస్తున్నారు, ఇంకా పారామెడికల్, ఇంకా మిగతా స్టాఫ్ చాలా మంది వస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇక్కడ ఇలాంటి కమ్యూనిటీస్ ఇష్టపడతారు. సో రెంటల్ వాల్యూస్ బాగుంటాయి, రీసేల్ వాల్యూస్ బాగుంటాయి. నాట్ ఓన్లీ దట్, నాకు ఐటీ ఇస్ దేర్, పోచారం ఐటీ పార్క్ ఉంది మనకి గట్కేసర్ దగ్గర, ఇన్ఫోసిస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి 1 hour జర్నీలో మనకి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ కూడా 5 minutes అవే. మనకి MMTS వస్తుంది. తర్వాత మెట్రో కూడా ఫ్యూచర్ లో ఎయిమ్స్ యూనివర్సిటీ కోసం ఉప్పల్ నుంచి మనకి బీబీనగర్ వరకు మెట్రో వస్తుంది. మెయిన్ గా చెప్పాలంటే మీకు ఉప్పల్ నుంచి రావడానికి ఫ్లైఓవర్ రోడ్ కడుతున్నారు, అది తొందరలో అయిపోతుంది. ఫ్లైఓవర్ అయిపోయిందంటే గట్కేసర్ వరకు ఫ్లైఓవర్ కడుతున్నారు. అది అయిపోయిందంటే విత్ ఇన్ 10 minutes మీరు గట్కేసర్ వస్తారు. అక్కడి నుంచి 5 minutes మా సైట్ లో ఉండొచ్చు. కాబట్టి అప్రిషియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే సిటీ సెంటర్ కి మేమున్న డిస్టెన్స్, మా ప్రాజెక్ట్ ఉన్న డిస్టెన్స్ తో కంపేర్ చేసుకుంటే ఆల్రెడీ మిగతా డైరెక్షన్స్ లో సిటీ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. అక్కడ 4-5 కోట్లు విల్లాలు అమ్ముతున్నారు. ఇక్కడ మీకు 1 CR 2 CR లో విల్లా దొరుకుతుంది కదా, రేపు ఇది కూడా 3-4 కోట్లు ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే సిటీ డెవలప్మెంట్, స్ప్రెడ్డింగ్ అనేది ఆగదు. రేపు GHMC లో మెర్జ్ అవుతున్నాం కాబట్టి డెఫినెట్లీ వద్దన్నా కూడా అప్రిషియేషన్ వస్తుంది. అప్పుడు బాధపడుతుంది, అప్పుడు మిస్ చేసుకున్నామని చెప్పి. ఎనీవేస్ గణేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ JRTV. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా వ్యూవర్స్ కి. వెల్ వ్యూవర్స్, అదండి మన ఎకో O2 జోన్ విల్లాస్ గురించి విశేషాలు. మినిమం విల్లా వచ్చేసరికి 79 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. మీ బడ్జెట్ గనక కంపెనీ వారికి చెప్తే మీకు కస్టమైజేషన్ చేసి మీకు నచ్చినట్టుగా కట్టించి ఇచ్చే బాధ్యత మాది అంటున్నారు గణేష్ గారు. మీకు ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి ఇంకా ఏమైనా వివరాలు కావాలన్నా లేదా సైట్ విజిట్ చేయాలనుకున్నా స్క్రీన్ పైన ఇచ్చిన కంపెనీ వారి నంబర్ కి కాంటాక్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్, జా సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.